ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఇప్పుడు మనము చెప్పుకునే పాఠము మనిషికి స్థిరమైన నివాసము. మనిషికి స్థిరమైన నివాసము. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1-4. ఈ భూమి మీద మన గుడారము అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? గుడారము అంటే ఎవరైనా చెప్తారా? ఇప్పుడు సంచార జీవులు లేకపోతే టెంపరవరీగా ఉండేవాళ్ళు, టెంపరవరీగా ఉండేదాన్ని గుడారము అంటారు. టెంపరవరీగా అంటే గుడారము అంటే మనం ఎప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయేదనమాట, ఎప్పుడైనా డిస్మాండిల్ చేయగలిగేది గుడారము అంటే. అయితే స్థిర నివాసము అంటే పటిష్టంగా ఉండేది, ఒక్కచోటే ఉండేది, అన్ని రకాలుగా మనకి సమకూరి వసతులు ఉండేదాన్ని స్థిర నివాసం అంటారు. ఎందుకంటే మనం అక్కడ స్థిరంగా ఉండిపోతాము, అన్ని వసతులు మనకి చక్కగా మనకి ఉంటాయని, ఉన్నా లేకపోయినా మనము స్థిరంగా ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ యొక్క ప్రదేశంలో. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి ఇక్కడ ఏమని చెప్పబడ్డారంటే, భూమి మీద ఈ గుడారము ఏంటైంది, ఈ నివాసము శిథిలమైపోయినను. ఇది శిథిలమైపోయేది. ఈ గుడారాన్ని దేవుడు మనకి ఈ శరీరాన్ని గుడారంతో పోల్చారు. అలాగే అప్పుడు అబ్రహాం గారికి కూడా స్థిరమైన ప్లేస్ పెట్టలే. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎత్తుకొని వెళ్ళిపోమంటే అట్లా ఎత్తుకొని వెళ్ళిపోయేవాడు ఆయన. అలాగా అంటే మనకి చేంజెస్ అయ్యే ఉండేదాన్ని, స్టెబిలిటీ లేని దాన్ని గుడారం అంటారు. అయితే ఈ బాడీని, ఈ శరీరాన్ని దేవుడు గుడారంతో పోల్చాడనమాట. ఇది దేవుని చేత కట్టబడినది, దేవుని హస్తాలతో. అంటే ఇప్పుడు ఈ గుడారము అంటే తాత్కాలికంగా ఉంటుంది. అది ఈ శరీరము శిథిలమైపోతుంది. ఎప్పటికైనా నువ్వు మరి ఈ దేహము, నీ ఆత్మ దేవుడు తీసుకున్న తర్వాత ఈ శరీరము నువ్వు ఎక్కడ పెట్టు, ఫ్రెష్నెస్. ఇప్పుడు మనిషి గుండె కొట్టుకుంటున్నప్పుడు, జీవం ఇందులో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం చలిస్తాము, తిరుగుతాము, చక్కగా ఉంటాం, ఎక్కడికి వెళ్ళగలాలన్నా వెళ్ళగలుగుతాం. అయితే శిథిలమైపోయినప్పుడు ఒక్కసారి మరి దేవుడు ఈ గుడారాన్ని తన చేతులతో తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు? నేల మట్టి నుంచి తయారు చేశాడు. నేల మట్టి నుంచి మరి దేవుడి ఈ గుడారాన్ని మరి తయారు చేశాడు. తయారు చేసినప్పుడు నువ్వు ఏ రకంగా చనిపోయినా కూడా మళ్ళీ ఏం చేయాలి? మట్టిలోనే చేరాలన్నమాట. అయితే ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చిందనమాట. సరే, ఈ చేతితో చేసింది ఇది కొంతకాలం మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఈ గుడారము మరి కొంతకాలం వరకే ఉంటుంది అనమాట. ఈ శరీరంకి గ్యారెంటీ అనేటువంటిది లేదు. ఈ శరీరానికి గ్యారెంటీ అటువంటిది లేదు. ఇప్పుడు మనం టెంపరవరీగా వేసుకునే ఇల్లుకి ఒక కట్టడం జరిగినప్పుడు అక్కడ కట్టడానికి, నిర్మించడానికి వచ్చినటువంటి మేస్త్రులు కానీ, మరి బేల్దారులు అంటారు మన లాంగ్వేజ్లో, వాళ్ళు కానీ టెంపరీగా ఒక కుటీరం లాంటిది వేసుకుంటారు. స్థిర నివాసం ఎవరికి కడతారు? అది మన పేరు మీద, మన మీద ఉంటేనే అది మనది అనేది మనకు ఒక గ్యారెంటీ ఉంటుందన్నమాట. భూమి మీద మరి మన స్థిర నివాసాలు ఉన్నాయి, మరి గుడారాలతో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. మరి అయితే గుడారాల్లో ఉండేవాళ్ళు టెంపరవరీ, స్థిర నివాసాలతో ఉండేవాళ్ళకి వాళ్ళకి స్వాస్థ్యం అంటారు భౌతికంగా మనం మాట్లాడుకున్నట్లయితే. అయితే ఈ మరి దేవుని చేత కట్టబడినటువంటి నివాసము మరి నిత్యమైన, అంటే ఎన్ని యుగాలైనా, తరతరాలు, యుగాలు ఉండేటువంటి, అన్ని యుగాలు ఉండేటువంటి మరి నివాసం, స్థిర నివాసం ఏంటంటే పరలోకం మనకి ఉంది. పరలోకం నువ్వు కట్టావా, నేను కట్టానా అంటే అక్కడ సిమెంట్తో పని లేదు. అక్కడ దేవుడు మరి వాక్కు చేత జరిగింది కాదు, అనాది కాలం నుంచి దేవుడితో పాటు ఉన్నటువంటి నివాసము పరలోకము. ఆ పరలోకము మరి దేవుడి దగ్గర ఉంది. నీవు దేవుణ్ణి నమ్మితే ఆ నివాసము నీకు స్వాస్యంగా ఇస్తానంటున్నాడు. నీకే కాదు, నాకే కాదు, క్రీస్తు ప్రభుని నమ్మి ఆయన రక్తంలో కడగబడి
ఎంతమంది అయితే మరి నిజమైన జీవితాన్ని నిజమైన క్రైస్తవులుగా జీవిస్తారో వాళ్ళందరికీ ఈ తాత్కాలికమైనటువంటి గుడారాన్ని వదిలిపెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నిత్యమైనది, స్థిరమైనది, యుగయుగాలు ఉండేటువంటి ఆ నివాసాన్ని మీకు ఉచితంగా ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఉచితంగా ఇల్లు ఇస్తానంటారు, దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ ఏదైనా కొంచెం డబ్బులు కట్టించుకోవచ్చు. కానీ ఈ స్థిర నివాసము దేవుడు మనకిస్తానంటే ఈ స్థిర నివాసము ఎలా ఉండాలంటే నీతి, మరి నిజాయితీలతో, పవిత్రతలతో కూడుకున్నది. అది మరి భూమి మీద మరి దేవుని యొక్క సంఘము అని అంటారు. సంఘంలో మన బైబిల్లో పేర్లన్నీ పెట్టుకుంటాం, పౌలని పెట్టేసుకుంటాం, లేకపోతే ఉదాహరణకి మరి ఏదేదో రకరకాలు రూత్ అని పెట్టుకుంటాం, ఎస్తేర్ అని పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం. అవన్నీ పెట్టుకొని సంఘంలోకి వచ్చేస్తాం. సంఘంలోకి వచ్చినప్పుడు ఎస్తేర్ లాగా మనం ఉండగలుగుతున్నామా? రూతులాగా మనం ఉండగలుగుతున్నామా? బోయాజ్ లాగా మనం ఉండగలుగుతున్నామా? మనం ఏ అయితే పేర్లు పెట్టుకుంటున్నామో భూమి మీద అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? పేర్లు పెట్టేసుకుంటే పరలోకం రాదండి. పేర్లు పెట్టేసుకుంటే మరి సంఘంలో ఎత్తబడేది ఉండదండి. ఈరోజు పరిశుద్ధుల కంటే అపరిశుద్ధులే ఎక్కువ సంఘాల్లో ఉంటున్నారండి. దేవుని పేర్లు పెట్టుకోవచ్చు, యేసుక్రీస్తు పేరు కూడా పెట్టేసుకుంటున్నారు. అన్ని పేర్లు పెట్టుకోవచ్చు, విశ్వాసుల పేర్లు పెట్టుకోవచ్చు, 12 మంది శిష్యుల పేర్లు పెట్టుకోవచ్చు. కానీ మరి వాళ్ళందరూ ఎత్తబడతారా? వాళ్ళ యొక్క పూర్వపు గతిని, పూర్వక స్థితిని వాళ్ళు వదిలిపెడుతున్నారా? మరి సంఘాల్లో మరి జ్ఞానంతోటి వాక్యం పూర్తిగా అయిని క్రీస్తు నా సొంత రక్షకుడు, మరి క్రీస్తు బ్రతికుండగా ఎలాంటి పనులు చేశాడు, ఎలాంటి క్రియలు చేశాడు, ఎలా బోధించాడు, మనల్ని ఎలా ఉండమన్నాడు, అవన్నీ మనకి గుర్తున్నాయా? అవన్నీ ఇన్నే మనం బాప్తీసం తీసుకున్నామా? అవన్నీ ఇని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తీసం తీసుకున్నట్లయితే అది ఎక్కడో చోట నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా నేను లేపుతానంటాడు. మరి ఆ లేపే నీతిమంతుల్లో ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే మరి నువ్వు నేను ఉన్నామా? 7 సార్లు పడిపోయినా నేను లేపుతానని దేవుడు మనకి గ్యారంటీ ఇస్తున్నాడు. ఒక మనిషి కాదు, ఒక మనిషి ఇప్పుడు నీకు ఈ పని చేస్తానంటాడు, లేకపోతే ఈరోజు ఈ మాట చెప్పొచ్చు, రేపు ఇంకొక మాట చెప్పొచ్చు. కానీ ఆ మనిషిలో లేదండి, జరగలేకపోయిందండి, ఇలా చేయలేకపోయానండి అని నీకు తిరిగి చెప్పొచ్చు. కానీ అక్కడ వాగ్దానం చేసినవాడు, బైబిల్ రాయిపించిన వాళ్ళు, మరి దైవావేశంతో డైరెక్ట్గా దేవుడు చెప్తేనే రాసినటువంటి వాళ్ళు. మరి ఈరోజు నా ప్రయత్నం ఎక్కడుంది? మరి దేవుణ్ణి నమ్ముతున్నావా? మనం బైబిల్ ఇంత ఖచ్చితంగా చెప్తుంది, నీకు పరలోకం ఇస్తాను, నువ్వు ఇలా ఉండాలి అని బైబిల్ చెప్తుంటే మరి పాస్టర్లు నెత్తి నోరు కొట్టుకుంటుంటే మనకు ఉండదు. మన పూర్వస్థితిని మనం వదలం. సంఘంలో అందరూ ఉంటారా? లోపలే ఉన్నారంటండి చాలామంది. బాప్తీసం తీసుకున్న వాళ్ళే ఉన్నారంట అండి, చాలామంది ఉన్నారంట అండి. వాళ్ళందరూ ఎత్తబడతారా? వాళ్ళందరూ ఎత్తబడతారా? మరి గొప్ప గొప్ప పేర్లు బైబిల్లో విశ్వాసుల పేర్లు పెట్టించుకున్నటువంటి నువ్వు నేను ఎత్తబడతామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. హృదయ పరిశీలన అనేటువంటిది చాలా అవసరం. మనము భక్తి చేస్తున్నామంటే అది టెంపరవరీగా, లేకపోతే ఒక మన సంఘ సేవకుడు మెచ్చుకోవడానికో, లేకపోతే సంఘ సేవకుడు కళల్లో పడ్డానికో మనం భక్తి చేస్తున్నాం. కానీ నువ్వు సంఘ సేవకుడికి దొరకకపోవచ్చు నీ యొక్క అతిక్రమంలో. దేవుడు నిత్యము చూస్తున్నాడు, ఎక్కడుంటే అక్కడ ఉంటాడు దేవుడు. నువ్వు పడుకున్నావా? అందుకే దావీదు అంటాడు చూడండి, నేను అగాధంలో పోయాను, అక్కడ నువ్వు ఉన్నావు. నేను మరి పండుకునే స్థలంలోకి వెళ్ళాను, అక్కడ నేను సముద్ర గంధంలోకి, అంటే భూమి చివరిలోకి వెళ్ళాను. నేను సముద్రం చివరిలో భూమిలాగా ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళాను. అక్కడ నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వున్నావు, నీతో పాటు దేవుడున్నాడు. ఇప్పుడు నేనున్నాను, నాతో పాటు దేవుడున్నాడు. అది మనం గుర్తిస్తే మన యొక్క క్రియలు జాగ్రత్తగా ఉంటాయి. మరి నేను దేవుడిని నమ్మేసుకున్నాను, షార్ట్ టెంపర్తో బాప్తీసం తీసేసుకుంటున్నారు. మరి వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి నీచ క్రియలు మరి కంటిన్యూషన్లోనే ఉన్నాయి. ఇవి సంఘాల్లోనేనండి, బయట అన్యుల గురించి నేను మాట్లాడటం లేదు. సంఘాలలోనే క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి సంఘాల్లోని ఇలాంటి దౌర్భాగ్య స్థితి మరి ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క సేవకుడు ఫేస్ చేస్తున్న విషయం ఇది. మరి ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నామా? దుష్ట మరి
ప్రభుత్వంతో కలిగి ఉన్నామా? అయితే దేవుడు నీలో లేడు, నీలో పరిశుద్ధాత్ముడు లేడు. నువ్వు పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించినా కూడా మరి దేవుణ్ణి మరి పరిశుద్ధాత్ముడిని నువ్వు వెళ్ళగొట్టడానికే ఇలాంటి క్రియలు చేసేవాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉండడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారంగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనవలనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. మూలుగులంటండి ఈ శరీరంలో మూలుగులే. దిగంబరులము ఆనాడు క్రీస్తు రాకడలో మరి మనమందరం మహిమా శరీరము లేకపోతే మహిమ వస్త్రము ధరించుకొని ఉంటాము. మహిమ శరీరము లేదా మహిమ వస్త్రం ధరించుకొని ఉంటాము. మరి క్రీస్తును నమ్మకోకుండా మరి క్రీస్తుని నమ్మి అని తనకు తాను మోసం చేసుకున్న వారి కథ ఏంటి? వాళ్ళకి ఆ రోజు దిగంబరులై ఉంటారంటండి. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండు, వస్త్రాలు వేసుకొని ఉంటావు, ఎవరున్నా లేకపోయినా వస్త్రాలు ధరించే ఉంటావు. అది సిగ్గుకి సాదృశ్యము. ఆ సిగ్గు మనం ఉండకూడదు, మరి అవమానం పడకూడదనే వస్త్రాలు ధరించుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మన పిల్లలు మనతోటే ఉంటారు. మరి మనం మ్యారేజ్ చేసుకున్న కాడిచి మన భర్త మనతోటే ఉంటారు. ఇంట్లో మనము వస్త్రం లేకోకుండా ఉండొచ్చుగా? సిగ్గు. ఆ రోజు నీకు నాకు మహిమ వస్త్రాలు ఉన్నాయా? దిగంబరులుగానే ఉన్నామా? నువ్వు దిగంబరులుగా ఉంటే నువ్వు ఖచ్చితంగా తీర్పులోకి వస్తావు. శరీరము మరి మహిమ శరీరము లేకపోతే మహిమ వస్త్రము అనేటువంటిది నీకు ఉందా లేదా? నువ్వు చేస్తున్న భక్తి దేనికి? మరి పరలోకానిక లేకపోతే తాత్కాలికంగానా? లోక ఆశలకు పడిపోవడానికా లేకపోతే నటనా జీవితమా? మరి దేవుడికి అసహ్యమైనది వేషధారణ అని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందండి. దిగంబరమైనటువంటి వస్త్రాలు. దిగంబరం అంటే వస్త్రాలు లేకోకుండా ఉంటాం. ఆ రోజు క్రీస్తు రాకడలో మరి ముందుగా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మధ్యాకాశానికి వచ్చి మరి మహిమా శరీరాలతో మనల్ని లేపుతానంటున్నాడండి. మహిమా వస్త్రాలతో మనల్ని లేపుతానంటున్నాడు. మరి క్రీస్తుని నమ్మినట్టు నటించి లేకపోతే క్రీస్తే తెలియకోకుండా ఎంత చెప్పినా క్రీస్తు ప్రభు గురించి వినుకోకుండా నా ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? వాళ్ళు దిగంబరత్వంతో ఉంటారంటండి. వాళ్ళ యొక్క మహిమ శరీరం కోసము మహిమ వస్త్రం కోసం వెతుకుతారంటండి. వాళ్ళని ఎక్కడైతే పెట్టారో సమాధుల్లో ఎతుకుతారంట. నా శరీరం ఎక్కడుంది? నా మహిమ శరీరం, నా వస్త్రాలు ఎక్కడున్నాయని. అక్కడ వాళ్ళకి వస్త్రాలు దొరకవు. దిగంబరత్వం ఉంటుంది. అంటే సిగ్గుపడేటువంటి స్థితిలో ఉంటారు. మనం ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మన పర్సనల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మనం వస్త్రాలు ధరించుకొని ఉంటామండి. మరి భూలోకంలోనే మనకి వస్త్రాలు ఉన్నాయంటే అండి, మరి మహిమ వస్త్రాలు లేకపోతే వేస్ట్ అండి. ఇప్పుడు భూలోకంలో నువ్వు వస్త్రాలు వేసుకుపోతే మహా అంటే వేరే వాళ్ళు కప్పుతారు, లేదా పిచ్చిది అని పేరు పెడతారండి. మరి పరలోకంలో నిత్య నరకానికి వెళ్ళిపోతామండి. నిత్య నరకానికి. దేవుడు తన చేతులతోటి తన స్వహస్తాలతో ఎంతో ప్రేమతో నన్ను మనిషిని తయారు చేశాడండి. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మరి ఆయన దగ్గర నుంచి వచ్చిందండి. మరి ఇక్కడ తయారు చేసినటువంటి శరీరానికి ఇక్కడే ఎండింగ్ ఉంటుందండి. మనము మరి దిగంబరులు కాకోకుండా ఉండాలి అంటే మనిషి మరి బ్రతికుండగానే భూమి మీద ఈ ఛాన్స్ అండి నీకు నాకు. నువ్వు ఏమి చేయాలనుకున్నా, ప్రభువులోకి రావాలన్నా, మరి రాకూడదనుకున్నా, నాశనం అయిపోవాలనుకున్నా నీ ముక్కులో ఊపిరి ఉన్నంత వరకే అని బైబిల్ గ్రంథం. మారడానికి ఒక ఛాన్స్. ఒకసారి నీ వెళ్ళిపోయిందా, మరి దేవుడు తన ఆత్మను తీసేసుకుంటే నా పరిస్థితి ఏంటనేది మనము తీవ్రంగా ఆలోచించాలండి. ఈ మాటలన్నీ గుచ్చుకోవాలండి. మనం ఏదో తాత్కాలికంగా మనము క్రైస్తవ జీవితం జీవించేస్తే పరలోక రాజ్యం ఇవ్వడండి దేవుడు. వేషధారాన్ని మరి అలా వ్యభిచారులారా అంటున్నాడు. ఈ లోక స్నేహం వ్యభిచారంతో సమానం అంటున్నాడండి. మరి నువ్వు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈ లోక స్నేహంలో ఉన్నామా? ఎటంటే అటు చెయ్యెత్తేటట్టున్నామా? లేకపోతే దేవుణ్ణే ఆనుకొని దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి మరి దేవుడి మీద ఆనుకొని ఉన్నామా? నీ మాటకి తీర్పు అడుగుతాడంటే అండి. నువ్వు నోట్లోంచి ఏం మాట్లాడుతున్నావో ఆ రోజు దేవుడు అడుగుతాడంటే అండి. అందుకే మాట్లాడే నువ్వు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. నువ్వు అతిశయపడే నువ్వు నేను మరి ఏ విషయంలో అతిశయపడుతున్నా ఆనాడు దేవుడు అడుగుతాడండి. అతిశయం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి? క్రీస్తు గురించి పుట్టుకొచ్చిందా? మరి మనం క్రీస్తుని నమ్మిన వాళ్ళం క్రైస్తవులం అయితే అతిశయం, క్రీస్తు లేని అతిశయం మనకెందుకు వచ్చిందండి? ఒకసారి ఆలోచించండి. మరి చాలామంది చెప్పేస్తూ ఉంటారు,
ఆ, ఆ, క్రీస్తు పేర్లు పెట్టేసుకొని మరి ఇదే ఉన్నారు, మరి మరియమ్మల పేర్లు పెట్టేసుకుంటారు, మరి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు. సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు పరలోకానికి వెళ్తావా? ఆ ఎస్తేర్ అయితే పరలోకానికి వెళ్ళింది, ఆ మరియమ్మ అయితే పరలోకానికి వెళ్తుంది, మరి ఆ ఎవరైతే ఎలిజబెత్ ఉన్నారో ఆవిడ పరలోకానికి వెళ్తారు. మరి ప్రతి ఒక్కళ్ళు బైబిల్లో మరి రూతు గారు, మరి చాలామంది బోయస్ గారు వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? పేర్లు పెట్టేసుకొని మనము దైవభక్తి గల స్త్రీల కింద మెయింటైన్ చేస్తున్నామా, లేకపోతే పరలోకంలో నివాసాలు ఉన్నాయంటున్నారు. అది ఎప్పుడుంది? సిద్ధపరుస్తానని క్రీస్తు ప్రభు వెళ్ళాడు. ఎంతమంది వచ్చినా అక్కడ చాలా స్థలం ఉందంటండి. అది ఎప్పుడు యుగ యుగాలు దేవునితో ఉండేదంటండి. పరలోకం అనేది దేవుడి మాటతో జరిగింది కాదంటండి, దేవునితో ఉన్నదంటండి. దేవుడు ఉండే ప్రదేశం అంటండి. మరి అలాంటి ప్రదేశానికి నిన్ను నన్ను తీసుకెళ్తానంటున్నాడండి. దానికోసం ఆయన ఆత్మనిచ్చాడండి, ఆయన ఊపిరిని మనకిచ్చాడండి. మరి మరి నా పరిస్థితి ఈరోజు ఎలాగుందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందామండి. భౌతికమైన శరీరంలో నువ్వెన్ని రోజులున్నా కానీ మూలిగలేనంటండి. మరి అది ఇది ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆ చింత ఈ చింత లేని మనిషి ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతాము. మూలిగిలే అది అనమాట. ఆ మూలిగలు ఎలాంటివై ఉండాలి? మంచి మూలిగల, చెడ్డ మూలిగల? ఆనాడు ఇశ్రాయేలీలు మూలిగారంటండి, సణిగారంటండి. మరి నా మూలుగులు, నా సణుగులు ఈరోజు దేవుడికి వినబడుతున్నాయా లేదా? సేవకుడేమో పాపము సైలెంట్గా ఉండిపోవచ్చు, కానీ దేవుడు మరి ఆ రోజు మిర్యామ్కి అహరోనికి ఇచ్చాడండి జడ్జిమెంటు, ఉగ్రత చూపించాడండి. మరి మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనము ఆలోచన చేయాలనేసి నేను మీ అందరికీ విన్నవిస్తున్నానండి. భౌతికమైన శరీరంతో ఎంత రోజులు నువ్వు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే ఈ గుడారము భారంగానే ఉంటుంది, మూలుగుతోనే ఉంటుంది. మరి ఎలా ఉంటుందనేసి బాగా మనకి ఇక్కడ బాధలకి నిలయం అండి. ఈ భూమి మీద బాధలకి నిలయం అని చెప్పేసి బైబిల్ చెప్తుందండి. అయితే తీసివేయవలనని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైని ధరించుకొని కోరుచున్నాము. అయితే చేతి పని కాకుండా మృత్యు అనేటువంటిది లేనిటువంటి ఒక శరీరం మనకు వస్తుందంటే అండి, ఆ శరీరం కోసం మనము ఎదురు చూస్తూ ఉండాలండి. శరీరం తీసివేయాలి పడుతుందండి మరి అని కాదు, కానీ మృతమైనగా మరి ఈ శరీరాన్ని మనము ఉంచుకోం, కానీ ఒక నిత్యమైనటువంటిది యుగ యుగాలు తరతరాలు ఉండేటువంటి ఒక శరీరాన్ని మనము ధరించుకుంటామంటండి. అది మనకి దేవుడే ఇస్తాడంటండి, మనకి అది దేవుడే ఇస్తాడని చెప్పేసి మరి చెప్తుందండి. ఆనాడు సమూయేలు గ్రంథంలో సౌలు మరి సమూయేలు పిలిపిస్తాడండి. సమూయేలు పిలిచినప్పుడు దుప్పటి కప్పుకొని ఒక ముసలివాడు వచ్చుట చూచితిని అని ఉందండి. మరి మనకి ఎలాంటి శరీరం ఒకసారి ఆలోచించేయండి. ఆనాడు సౌలు చూశాడు, సౌలా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఖచ్చితంగా నువ్వు రేపు ఈ టయానికి మృతుల లోకంలో నువ్వు ఉంటావని చెప్పాడు. అక్కడ నువ్వు పరదేశంలో ఉంటావా లేకపోతే పాతాళంలో ఉంటావా అని చెప్పలేదండి, మృతుల లోకములో ఉంటావు అని చెప్పాడండి. మరి ఒకసారి ఆలోచన చేయండి. మహిమా శరీరంతో వచ్చి ఉంటాడు కదండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పుకుంటున్నానండి. అయితే యోబు గ్రంథం చూసుకుందామండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తారండి. ఎవరైనా చదువుతారా? యోబు గ్రంథము 7:1-2 అండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివారి దినములు వంటివి కావా? ప్రతి మనిషి అంటే మనకు ఉపమానాల రీతిలో క్రీస్తు ప్రభు వారు ఆ రోజే చెప్పారండి. మరి పొద్దున వచ్చిన వారికి, సాయంకాలం వచ్చిన వారికి పనిలో పెట్టుకున్నప్పుడు అందరికీ ఒకటే దేనారం చొప్పున ఆయన ఇచ్చాడని చెప్తున్నాడు. ఈ భూమి మీద నరుల యొక్క దినాలు ఎలాంటివంటే కూలివారి దినముల వంటివంటండి. అయితే ఈ కూలి పని చేస్తున్న నువ్వు ఎలాంటి కూలి పని చేస్తున్నావు? మంచి పని బ్యాంకు కన్నం వేసేవాడు కూలి పనేనండి, తవ్వేది కూలి పనే, మరి ఇల్లు కట్టే పని చేసేవాడు కూలి పనేనండి. ఈ రెండిట్లకు వ్యత్యాసం ఏముందండి? ఎలాంటి వ్యత్యాసంతో మనం కూలి పని చేస్తున్నాం దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది. అక్కడ బ్యాంకు కన్నం వేసేవాడు కూలి పని చేసి తవ్వుతే పట్టుబడిపోతాడని భయంతో తవ్వుతాడు. ఒకవేళ వాడు పట్టుబడ్డాడంటే అప్పుడు కాపైన ఎప్పటికైనా పట్టుబడినా కూడా వాడికి ఏముంటుందంటే అండి,
ఖచ్చితంగా మరి పనిష్మెంట్ ఉంటుంది, జైలుకి తీసుకెళ్తారు. చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని ఆయన జీవించాలండి. అలాగే ఒక ఇల్లు కట్టడంలో పని చేసినటువంటి ఒక కూలి వ్యక్తి, లేకపోతే ఇంకా ఏదన్నా పని కానివ్వండి, వాళ్ళకి సాయంకాలం అయ్యేసరికి ఒక జీతం ఉంటుందండి. ఆ జీతంతో హ్యాపీగా ఉంటుందండి. అదే ఈ భూమి మీద నా కూలి పని అలాంటికి, నా కూలి పని ఏ రేంజ్లో ఉంది ఒకసారి ఆలోచించేయండి. ఈ భూమి మీద కష్టపడుతున్న కూలివాని దినములు ఏంటివి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు తీసుకుండే కూలి నీ పరలోకానికి వెళ్ళడానికి ఉందా, లేకపోతే పాతాళానికి వెళ్ళడానికి ఉందా, నరకానికి? రెండూ నిత్యమైనవేనండి. దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మ మరి నరుడులో నుంచి మరి ఆయన వాయువు ఊదగానే నరుడు జీవాత్మ ఆయను. భూమి మీద తయారు చేసిన మట్టి నువ్వు ఎన్ని రకాలుగా చేసినది మరి క్షయమైపోవలసిందే, మట్టిలో కలిసిపోవలసిందే. మరి ఆత్మ ఆయన దయచేశాడు, ఆయన దగ్గర నుంచి వచ్చిందండి ఆ ఆత్మ. ఆయన ఇచ్చాడండి. ఆయన ఇస్తే నువ్వు నేను చలిస్తున్నాం, ఆయన ఇస్తే నువ్వు నేను తిరుగుతున్నామండి. అలాంటి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరుకుంటుంటే, ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నామో తెలుసా? మనం ఒక ఎదవ పనులు చేసి సంఘాల్లో చెడగొడుతూ, లేకపోతే ఫ్రెండ్స్ని చెడగొడుతూ, ఇరుగు పరుగు వాడిని చెడగొడుతూ మాదిరికరమైన జీవితం జీవించమని దేవుడు చెప్తే మరి ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? బాబోయ్ ఆవిడ అండి, బాబోయ్ ఈయన అండి అనేటట్టున్నామా? ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మన క్రియలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. మరి పక్కన వాడే మన క్రియలు సమర్థించినప్పుడు దేవుడు నీకు నాకు పరలోకం ఎలా ఇచ్చేస్తాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ కూలి తీసుకుండే కూలి మరి రెండు నిత్యమేనండి. నరకము నిత్యమే ఉంటుందండి, మరి పరలోకము నిత్యమే ఉంటుంది. మరి ఎటు వెళ్తున్నావు నువ్వు నేను? భూమి మీద నీకు ఊపిరి ఉన్నంత వరకే కబర్దార్ అని అంటున్నాడు దేవుడు. భూమి మీద ఊపిరి ఉన్నంత వరకే నా క్రియలు చేంజ్ చేసుకోవాల్సింది. నీకు ఒక్కసారి దేవుడు ఆత్మను తీసేసుకున్నాడా, నీకు ఛాన్సే లేదు ఇంకా. మరి ధనవంతుల్లాగా అక్కడ నువ్వు బాధపడాల్సి వస్తుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. మరి యోబు గ్రంథంలో అలా చెప్తుంది. ఎలాంటి కూలికి నువ్వు నేను సిద్ధపడున్నాము, ఎలాంటి కూలి తీసుకోవడానికి మనం సిద్ధపడున్నాము? పరలోకము అనేటువంటి కూలి తీసుకోవడానికి సిద్ధపడామా? మరి ఫలితాన్ని, కూలి యొక్క ఫలితాన్ని, పరలోకము అనేటువంటి ఫలితాన్ని తీసుకోవాలనుకుంటున్నామా? నిత్య నరకము అనేటువంటి ఫలితాన్ని తీసుకోవాలనుకుంటున్నామా? ఒకసారి మరి ఆలోచించాలండి. మరి భూమి మీద యుద్ధమే అంటున్నాడండి దేవుడు. భూమి మీద నరుల జీవితము యుద్ధమే. సమాజంలో, ఇంట్లో, బయట రకరకాలుగా మరి యుద్ధం ఎదురైతేనే ఉంటుందండి. కానీ ఇవన్నీ మనం కొంచెం కొంచెంగా పక్కన పెట్టుకొని పరలోకానికి దేవుణ్ణి విడవకుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు నిత్య రాజ్యాన్ని మనకిస్తానంటున్నాడండి. ఎలా మనం పరలోకానికి, మన క్రియలతోటి మనం పరలోకానికి ప్రయాణం చేయాలి? ఇవన్నీ మరి జరిగేవి మామూలే, ఇవన్నీ మన మీదకి వచ్చేటివి మామూలే. కానీ వీటితో నువ్వు ఇక్కడే ఉండిపోతే, వీటితో ఇక్కడే నువ్వు వ్యసన పడిపోతూ ఉంటే, నువ్వు వీటితో ఇక్కడే మూలుగుతూ ఉంటే నీకు దేవుడు పరలోకం ఇవ్వనని చెప్తున్నాడండి. పరలోకానికి హక్కుదారులు కావు అని చెప్తున్నారండి. మెలకుగా ఉండాలండి, మెలకుగా ఉండాలి. బుద్ధిగల కన్యకుల్లాగా మెలకుగా ఉండాలండి. మరి ఈరోజు ప్రభు వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? ఎందుకోసం చేస్తున్నాం భక్తి? మనం ఒకసారి ఆలోచన చేయాలండి. ఎలాంటి భక్తి చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అని ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఈ ఆదికాండము మరి 2వ అధ్యాయం 7 ఒకసారి చదువుతారండి? ఎవరైనా చదువుతారా? తొందరగా చదవాలండి. 2వ అధ్యాయం 7వ వచనం అండి. విన్నారండి? ఇక్కడ సంతోషం అండి. రిపీట్ వస్తుంది నా వాయిస్. ఓకేనమ్మా నా వాయిస్? అమ్మ ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి అమ్మా. నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? లేదు కదా? డబుల్ వస్తుందా? మళ్ళీ నేను ఒకసారి జాయిన్ అవుతానమ్మా. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అయితే
మరి చెప్పాను కదండి, నాసికారంధ్రంలో దేవుడు ఊదితే జీవాత్మ అయ్యాడు అని చెప్పేసి వాక్యం చెప్పబడితే మీకు ముందుగానే నేను చెప్పాను కదండి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, అనాది సంకల్పం ఏంటంటే పరలోకానికి మనకి ఇవ్వాలనింది. నరకాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మరి అపవాది వాటి అనుచరులకి ఇచ్చాడండి. నీకు నాకు కోసము పరలోకాన్ని ఆయన సిద్ధపరిచి ఉంటే ఈరోజు మన క్రియలతోటి భూమి మీద విచ్చలవిడి జీవితాన్ని మనం జీవిస్తూ దేవునికి నచ్చని పనులు చేస్తూ మనం ఏది కోరుకుంటున్నామంటే నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామండి. బాప్తీసాలు తీసుకుంటున్నాం, మరి సేవకుడు ఎంతగా వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యాలన్నీ వింటాము, శ్రద్ధగానే వింటాము, మళ్ళీ ఏం చేస్తామంటే పడిపోతూ ఉంటాము. ఇలా పడిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని చూడకోకుండా ఉంటున్నాడా? మన ప్రయాణం ఎక్కడిది? ఒకసారి మనము ఆలోచన చేయాలని చెప్తున్నానండి. అయితే కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ అధ్యాయం అండి. 90వ అధ్యాయం కీర్తన 10వ కీర్తన అండి. ఒకసారి చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 8 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. చూసారండి, దేవుడు ఈ 90వ కీర్తనలో 90వ అధ్యాయము 10వ కీర్తనలో ఏమని చెప్తున్నాడంటే 70 సంవత్సరాలు అంటండి. ఈ రోజుల్లో నాకైతే ఇప్పటి కాలంలో 70 సంవత్సరాలు బతికే వాళ్ళే తక్కువే అయిపోయారండి. మరి 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అయినా వాటి వైభవము ఎట్లా అంటే దుఃఖము, ఆయాసం అని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. అలాంటి జీవితం మనం జీవిస్తున్నాము. మరి అయినా మనకి ఏం చేస్తారంటే ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడం వాళ్ళు కోరుకుంటారు. ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఏముంటామమ్మా, ట్యాబ్లెట్లు వేసుకుంటాం, హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం, ఈ కాళ్ళ నొప్పులు, అయ్యి నొప్పులు, దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతే మేలమ్మా అని చాలా ముసలోళ్ళు అంటూ ఉంటారండి. అప్పటి కాలం వాళ్ళు బతుకుతున్నారు, కానీ ఇప్పుడు కాలం వాళ్ళకి మనం గ్యారంటీ ఇవ్వలేకపోతున్నామండి. అందుకే దేవుడి వాక్యం ఎప్పుడు అబద్ధం కాదండి. 70 సంవత్సరములు నీకు అధిక బలం ఉంటే మరి 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం దుఃఖము, ఆయాసమే అని చెప్పేసి బైబిల్ వాక్యం చెప్తుందండి. మరి ఇంకోటి యాకోబు పత్రిక 4:14 ఎవరైనా చదువుతారండి? యాకోబు పత్రిక, సరే నేనే చదువుతానండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎప్పుడు ఈ శరీరము వదులుతాము? మనం అంటాం కదా, రేపొద్దున వెళ్ళి అట్లా చేస్తామండి, నెక్స్ట్ సంవత్సరం మా పిల్లలకి చదివిచ్చేస్తామండి, నెక్స్ట్ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళిపోయి ఇచ్చేసేస్తానండి, రేపు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలానా చేసేస్తానండి అని చెప్పేస్తాం. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే నీ ఇష్టం కాదమ్మా, ఆయుష్ అనేది నీ ఇష్టం కాదు. ఇక్కడ ఏముంది తెలుసా? రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, అసలు మీ జీవం ఏపాటిది. దేవుడు తలుచుకుంటూ ఇప్పుడు మనల్ని తలుచుకోకపోతే, ఒక్క క్షణం ఆయన కృప లేకపోతే, ఆయన ఇది లేకపోతే, ఆయన కరుణ లేకపోతే నువ్వు నేను ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితి? నీ జీవము ఏపాటిది? ఇంతసేపు కనబడి అంతలో కొంతసేపు కనబడి ఆవిరి వంటి అంటండి. మనం ఎక్కడైనా ఆవిరి వచ్చినప్పుడు లేకపోతే పొగ వచ్చినప్పుడు కంటిన్యూస్గా రాదండి, అది జస్ట్ అలా కనిపిస్తుంది, అలాగ మళ్ళీ మాయమైపోతుందండి. అలాగే ఈ భూమి మీద మన జీవితం కూడా అలాంటిదేనంటండి. యుద్ధకాలము, నరుల జీవితము ఈ భూమి మీద యుద్ధకాలము అనేసి యోబు గ్రంథంలో చెప్పబడుతుందండి. మరి ఎప్పుడు ఈ శరీరం వదులుతామో నీకు నాకు తెలీదు, కానీ మన ఆలోచనలు మాత్రము అది చేద్దాం, ఇది చేద్దాం, ఇంక ఇది చేద్దాం, ఇంక ఇట్లా అనేసి చాలా 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 డ్రీమ్స్ అండి. ఆ డ్రీమ్స్ మనము ఆలోచనలోనే కట్టగలుగుతామండి, నిజ జీవితంలో కట్టలేమండి. డ్రీమ్స్ అనేవి ఆలోచనలోనే ఉంటాయి. అయితే చాలామంది మంచివాళ్ళు ఏమని చెప్తున్నారంటే, పెద్ద పెద్ద మేధావులు ఏం చెప్తున్నారంటే, కళలు కనడం కాదు, వాటిని సహకారం చేసుకోవాలి అని అంటారండి. బైబిల్ చదవడం కాదండి, దాన్ని పాటించాలండి, దాన్ని సహకారం చేసుకోవాలండి. బైబిల్ నువ్వు చదవాలి, నువ్వు పాటించాలి. మరి నేను చెప్తున్నా, ఉన్న ప్రతి ఒక్క సేవకుడు పౌలు గారు కాదు, ఉన్న ప్రతి ఒక్క వినేటువంటి మరి సహోదరి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఈ రూతులు మరి ఎస్తేర్లు కారండి. మరి ఒక ఎస్తేరు, ఒక రూతు, ఒక బోయాజు ఇలాంటి వాళ్ళు అవ్వాలంటే వాళ్ళ విశ్వాసం మనకు ఉందా? ఒకసారి ఆలోచించేయండి. పేర్లను బట్టి పరలోకం ఉండదండి, పేర్లను బట్టి పరలోకము
ఉండదు అని బైబిల్ చెప్తుందండి. మరి పేర్లు బట్టి పలకం ఉంటే ప్రతి ఒక్కరు బైబిల్లో పేర్లు పెట్టుకొని బయలుదేరుతారండి. అప్పుడు ఆ కాలంలో దేవుడే పెట్టాడు పేర్లు. ఎవరికి పెట్టారో వాళ్ళు అలాగే ఉన్నాయండి. మరి మనకి ఇక్కడ మనం పెట్టుకోవడానికి లేదు, మనం మార్చుకోవడానికి లేదు. మనకు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు చాలండి. మన ఆత్మలకు అవే పేర్లు ఉంటాయండి. దేవుడు రేపొద్దున తీర్పులో మనల్ని మన ఆత్మకి ఆ పేరు పెట్టే వెళ్తారండి. మనకు పేరు పెట్టి మన తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారో ఆత్మ ఆ పేరే విలువడుతుందండి. మరి నీకు నాకు ఈరోజు వాక్యం వింటున్న నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నాము, మన స్థితిగతులు ఎలాగున్నాయి? పైనుంచి వచ్చినటువంటి ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు ఇక్కడి వాడు కాదు, మరి అక్కడి వాడు. అక్కడ మనల్ని ఉంచుదామని ఆయన ఆలోచన చేస్తుంటే నువ్వు నేను లేదు ప్రవ్వా, మాకు నరకమే కావాలి, మరి ఈ పనులన్నీ చేస్తాము, ఇక్కడే ఉన్నట్టు ఉంటాము, మాకు నచ్చింది చేస్తాము, మాకు నచ్చిన విధానాల్లో మేము నడుస్తాము, అవి కూడా సంఘాల్లోనే చేస్తాము, మరి నువ్వైతే మాకు పరలోకం ఇచ్చేసేయాలంటున్నారు. ఎలాంటి కోరికలు కలిగి ఉన్నామండి? మరి ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘాలు ఎందుకండి ఇలా నాశనం అయిపోతున్నాయండి? సేవకులు ఎందుకండి ఇలా రోధిస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడగొడుతుంది మరి అనేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. దుష్టులే మరి సంఘాల్లో ఉన్నప్పుడు మరి సంఘాలు పాడైపోతున్నాయి. ఆ సంఘాల కోసము ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి సేవకులు. ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘాలు కట్టబడాలండి. మరి ఇన్ని రోజుల నుంచి మనం వెళ్తున్నాం సంఘాలకి, మన ద్వారా ఎంతమంది వచ్చారు? మనం ప్రభువుకి ఒక్కసారి, ప్రభు వాక్యం ఒక్కసారైనా ఎవరికైనా చెప్తున్నామా? మన ఇరుగు పొరుగుతో మనం చెప్తున్నామా? లేకపోతే మన కొత్తగా కలిసిన వాళ్ళతో మనం ఏమన్నా దేవుని గురించి మాట్లాడుతున్నామా? మనమైతే ఏం చేస్తాం తెలుసా అండి? నీ అది కొన్నావా, నేను ఇది కొన్నా, నీకు ఇది వచ్చిందా, నాకు అది వచ్చిందా? ఇది కాదండి. ఇవి మన పరలోకాన్ని చేర్చమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మరి ఈ వాక్యము మనకి దేవుని వాక్యమేనండి. నా సొంత మాటలు నేను పలకలేదు, నా సొంత జ్ఞానంతో నేను చెప్పలేదు. మరి బైబిల్లో దైవావేశంతో దేవుడు మరి రాయిపించినవేనండి ఇవి. మరి మీకు కొంచెం టైం ఉన్నట్లయితే యోబు గ్రంథము 4:14 చదువుతారండి ఎవరైనా? యోబు 4:14 ఎనీబడి? చదవండి. భయమును వణుకును మాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. దేవుని గురించి తలుచుకుంటే భయమును వణుకును పుట్టినాయి అంటండి. పరలోక రాజ్యము మరి నరకం గురించి మనం ఆలోచన చేస్తే మరి భయమును వణుకును పుట్టాలండి. అలాంటివి నీకు నాకు పుడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కార్యాలు చూస్తే, నరులు తయారు చేసిన రీతిని చూస్తే ఆయనకి వణుకులో వాళ్ళకి వెన్నుపూసలో భయము పుట్టిందంటండి. మరి మనకే ఏం లేదండి. బైబిల్ తీసుకొని వెళ్తాం, చక్కగా అక్కడ పడేస్తాం, పిల్లలు చించుతూ ఉంటారు, ఆ బైబిల్లోనే రాస్తూ ఉంటారు, పిల్లలు గంతులేస్తూ ఉంటారు. మరి ఎక్కడ క్రమశిక్షణ అండి? అదే ఒక సినిమాకి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు అలా గంతులేస్తారండి అంటే దాని మీద వాళ్ళకి ఆసక్తి ఉంది. మనం ఏది నేర్పిస్తున్నాం పిల్లలకి? దాని మీద ఆ సినిమా దాని మీద ఆసక్తి ఉందనమాట. అందుకనే అప్పుడు నువ్వు కూర్చో అనుకోకుండానే శ్రద్ధగా కూర్చొని ఆ సినిమా వాళ్ళకి అర్థమవుతుందంటే దేవుని మాటలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నామా మనం? లోపం ఎవరిలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు నేను మన నివాసం ఎక్కడుంది? మన నివాసము, మనకంటూ ఒక నివాసం ఉంది. ఇప్పుడు ఈ భౌతికమైన నివాసమే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు మంచి నివాసంలోనే ఉంటారనుకుంటారండి. చాలా కష్టపడి ఎలాగైనా సరే ఇంకొంచెం ఒకవేళ కొంచెం బెస్ట్ ఉందనుకోండి, దానికంటే బెస్ట్ నివాసంలో ఉండడానికి ఇష్టపడతాం. మరి పరలోకం ఎంత బెస్ట్ అండి? దాన్ని మించింది ఏదన్నా ఉందా? మరి దానికోసం నువ్వు నేను ఏం పాటుపడుతున్నామండి? మరి ఈ వాక్యం వింటున్న మీరు నేను మన యొక్క ఆలోచనలు మార్చుకొని మరి నిత్య నివాసము, స్థిర నివాసమైన పరలోకానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఊపిరిని బట్టి దేవునికి ఎప్పుడూ నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంత ఓపికతో మీరు విన్నటువంటి ఈ వాక్యానికి మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి.